ఇవాళ ఏ వెబ్సైట్ అనేది తీసుకోండి, ఏ చిన్న స్టార్టప్ కంపెనీ అనేది తీసుకోండి, మెజారిటీ కంటెంట్ అంతా కూడా చాట్ బోట్ల మీద నడుస్తుంది. అంటే ఇదివరకు కస్టమర్ కేర్ సపోర్ట్తో మనకి ఏమైనా డౌట్స్ వస్తే పలానా ఎంక్వైరీ కోసం వాళ్ళతో అప్రోచ్ చేయాలి. ఇవాళ ఫ్లిప్కార్ట్ తీసుకోండి, అమెజాన్కి తీసుకోండి, ఏమైనా డౌట్స్ వస్తే డైరెక్ట్గా వాళ్ళు చాట్ బోట్లో మనం చాటింగ్ చేస్తున్నాం. అటువంటిది మన వెబ్సైట్కి మనం కూడా ఒక చాట్ బోట్ని ఉచితంగా క్రియేట్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా? అలా ఉచితంగా మీరు చాట్ బోట్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. ఉచితంగా మనం చాట్ బోట్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఫస్ట్ అసలు మీకు చాట్ బోట్ ఎందుకు ముఖ్యం ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను నేను. ఇప్పుడు మన ఐఆర్సిటిసి వెబ్సైట్ ఓపెన్ చేసాం. ఐఆర్సిటిసి వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఆస్క్ దిశ అనే ఒక యాప్ ఉంది. ఈ ఆస్క్ దిశ అనే ఒక చాట్ బోట్ని యూజ్ చేసి మనకి ఏమైనా ఐఆర్సిటీలోకి సంబంధించిన టికెట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ అడగచ్చు అనమాట. ఈ టైప్ హియర్ అనే చోట అడిగితే మనకి దిశ అనే చాట్ బోట్ రిప్లై ఇచ్చేస్తుంది. అలాగే మనకే ఒక వెబ్సైట్ ఉంటే మన వెబ్సైట్లో డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం డబ్బులు పెట్టి ఒకరు ఒక 8,000 రూపాయలు లేకపోతే ఒక 10,000 రూపాయలు జీతం పెట్టకుండా చాట్ బోట్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు చాలామంది. అలా మీరు కూడా ఒక చాట్ బోట్ని మీ వెబ్సైట్లో అయితే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఇంటిగ్రేట్ చేసుకునే ఒక యాప్ మీకు చెప్పబోతున్నాను. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే app.wonderchat.io అండి. ముందైతే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు సైన్ ఇన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ గూగుల్ అకౌంట్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేదంటే మెయిల్ ఐడితో మీకు ఏదైతే ఆప్షన్ మీకు ఫ్లెక్సిబుల్ ఉంటుందో దాంతో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు మెయిల్ ఐడి ఇచ్చి ఎంటర్ అయిన తర్వాత మీకు సైన్ ఇన్ ఆప్షన్ మీ పర్టికులర్ మెయిల్ ఐడికి వస్తుంది. దాని మీద ప్రెస్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ది చాట్ బోట్, మీరు చాట్ బోట్ ఏదైతే పెడదాం అనుకుంటున్నారో అటు చాట్ బోట్ పేరు అడుగుతుంది. దాని తర్వాత అసిస్టెంట్ ట్యాగ్ లైన్ ఏమైనా ఉంటే చెప్పమంటుంది. నేనైతే ఒక పేరు పెడతాను, ఏఐ బుజ్జి తెలుగు అని పెట్టాను నేను. సో ఇక్కడ మనకి ట్యాగ్ లైన్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇదే. ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్కి చాట్ బోట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తే ఆ వెబ్సైట్ని స్కాన్ చేసుకుని దానికి సంబంధించిన చాట్ బోట్ని డెవలప్ చేసేస్తుంది. నిన్న మన ఛానల్లో ఒక వీడియో పెట్టాం అనువాదిని సంబంధించిన ఏఐ టూల్ గురించి. అనువాదిని మన సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేసి కొన్ని 30కి పైగా ఏఐ టూల్స్ని ఉచితంగా ఇస్తుంది. ఇప్పుడు అనువాదినికి చాట్ బోట్ లేదు, మనమే అనువాదినికి చాట్ బోట్ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? దానికి ఏం చేయాలంటే అనువాదిని వెబ్సైట్ని యూఆర్ఎల్ని కాపీ చేస్తున్నాను నేను. ఇప్పుడు మన యూఆర్ఎల్ అడుగుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి యూఆర్ఎల్లో అనువాదిని నేను ఇన్పుట్గా ఇచ్చాను. ఇప్పుడు నేను అనువాదిని వెబ్సైట్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా చాట్ బోట్ సమాధానం చెప్తుంది అనమాట. సో నాకు ఓకే అనుకున్నా, మిగిలిన ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్రియేట్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏమని ఇచ్చింది, మీ చాట్ బోట్ రెడీ అవుతుంది, అయిపోయిన తర్వాత మీ మెయిల్ ఐడికి రెడీ అనే కన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పింది. క్లోజ్ చేశాను. ఇక్కడ మన క్రియేటింగ్ బాట్ అని వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పర్టికులర్ వెబ్సైట్ చాట్ బోట్ క్రియేషన్ చేయడం కోసం వెబ్సైట్లోని డీటెయిల్స్ అంతా స్కాన్ చేసుకుంటుంది. అసలు అనువాదిని వెబ్సైట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి అన్నీ కూడా స్కాన్ చేసుకుని ఒక చాట్ బోట్ని క్రియేట్ చేస్తుంది. పక్కన పేజెస్ క్రాల్డ్ అని, అంటే ఆ పేజెస్ ఆ రిలేటెడ్ వెబ్సైట్లో ఎన్ని పేజెస్ని స్కాన్ చేసుకుందో చెప్పింది. 33, ఇప్పుడు 48 స్కాన్ చేసుకుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది వర్క్ అవుతుందని. ఇన్ కేస్ మీ పేజెస్ స్కాన్ చేయలేదని వచ్చింది అనుకోండి, అది పని చేయట్లేదని అర్థం చేసుకోండి. మీరు ఇచ్చిన లింక్ వ్యాలిడ్ కాదు. ఇప్పుడు 54 పేజెస్ని స్కాన్ చేసుకుంది కదా. ఇప్పుడు మన చాట్ బోట్ రెడీ అయిపోయింది, చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మన యాక్షన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మన వ్యూ చాట్ బోట్, ఎడిట్ చాట్ బోట్, ఎంబెడ్ టు వెబ్సైట్ అని ఉంటుంది. వ్యూ చాట్ బోట్ అంటే మనం ఇంటర్నల్గా టెస్టింగ్ చేసుకోవడం కోసం నేను వ్యూ చాట్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మన పేరు వచ్చింది చూసారా, మై నేమ్ ఈజ్ బుజ్జి తెలుగు, హౌ మే హెల్ప్ యూ టుడే అని అడిగింది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అనువాదిని ఫ్రీ ఏఐ టూల్స్ని ఆఫర్ చేస్తుందని ఇన్పుట్ ఇచ్చాను. అడగగానే చూసారా, అనువాదిని ఆఫర్స్ ఎ రేంజ్ ఆఫ్ ఏఐ టూల్స్ ఫర్ ఫ్రీ, డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్, ఇలా చాలా ఆప్షన్స్ ఇచ్చేసింది. మీరు కావాలంటే అనువాదినిలో చూడండి 30కి పైగా ఏఐ టూల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన అవుట్పుట్ మన బుజ్జి చాట్ బోట్ రిప్లై ఇచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇది మనకి ఇంటర్నల్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేయాలి కదా. మీరు ఏదైతే నేను బుజ్జి ఎగ్జాంపుల్ చెప్పాను, బట్ మీ వెబ్సైట్ని ఆలోచించుకోండి. మీ వెబ్సైట్లో మీ స్కాన్ అంతా చేసేసింది. ఇప్పుడు ఆ వెబ్సైట్లో చాట్ బోట్ని ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏం చేయాలంటే ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి ఎంబెడ్ టు వెబ్సైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద ప్రెస్ చేస్తే మీకు కోడ్ వస్తుంది. ఈ కోడ్ని కాపీ చేసి మీ వెబ్సైట్లోకి లింక్ చేసుకుంటే మీరు టెక్నికల్గా మీ వెబ్సైట్ బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంటిగ్రేట్ చేసేస్తారు. చేసేసిన తర్వాత మీ బుజ్జి చాట్ బోట్ ఎలా ఉంటుందో, లేకపోతే మీ పర్టికులర్ క్రియేట్ చేసిన చాట్ బోట్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రివ్యూ విడ్జెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ప్రివ్యూ విడ్జెట్ ప్రెస్ చేయగానే ఇప్పుడు మన బుజ్జితో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు.
ఐఆర్సిటీ వెబ్సైట్లో ఆస్క్ దిశతో ఎలా ఇంటరాక్ట్ అయ్యో ఇప్పుడు నేను ఆ ఇంటరాక్షన్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రివ్యూ వెబ్సైట్ వెళ్ళగానే చూసారా, ఐఎమ్ ఏ అసిస్టెంట్ బుజ్జి తెలుగు, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ నేను తెలుగు అని అడిగింది. ఇప్పుడు నేను దీని మీద ప్రెస్ చేసి నేను ఏ క్వశ్చన్ అడుగుతానంటే, కెన్ వి జనరేట్ ఫ్రీ టెక్స్ట్ టు ఇమేజ్? ఎస్, విత్ స్పీచ్ టు ఇమేజ్ 22A యూ కెన్ జనరేట్ ఫ్రీ టెక్స్ట్ టు ఇమేజ్. అనువాదినిలో మనకు ఒక ఆప్షన్ ఉంది, స్పీచ్ ఇమేజ్ 22A యూస్ చేసి మనం ఇన్పుట్ టెక్స్ట్ ఇస్తే దాని నుంచి ఇమేజ్ని జనరేట్ చేసుకోవచ్చు. అదే మన చాట్ బోట్ చెప్పేసింది, ఎందుకంటే ఈ చాట్ బోట్ ఆ పేజెస్ని రీడ్ చేసింది కాబట్టి. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం పాసిబుల్ అడిగితే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పాసిబుల్ అవుతుంది. ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ టూల్ కూడా మా ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉందని చెప్పింది. అది కావాలంటే మనం ఇది కూడా చూడొచ్చు. ఇక్కడ ఇమేజ్లో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అనే ఒక టూల్ కూడా ఉంది. ఇలాగ మీరు ఏదైనా సరే ఈ పర్టికులర్ టూల్ అంతా కూడా మనకి చదివేసింది కాబట్టి మనకి సమాధానం చెప్తుంది. కావాలంటే ఇంకో క్వశ్చన్ అడుగుదాం. హూ డెవలప్డ్ అనువాదిని? అనువాదిని ఫౌండేషన్తో డెవలప్ చేశారు. ఇది నాన్ ప్రాఫిటబుల్ సెక్షన్ కంపెనీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా. భారతదేశ ప్రభుత్వం వాళ్ళు డెవలప్ చేసిన టూల్ అనువాదిని అని. చూసారా, కేవలం నిమిషాల వ్యవధిలో మీరు ఒక చాట్ బోట్ని క్రియేట్ చేసుకున్నారు. దీన్ని అయితే మీరు ఇంటిగ్రేట్ చేసుకుంటే మీరు చాట్ బోట్ మీ వెబ్సైట్లో హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక లిమిటేషన్ ఉంది. ఈ వండర్ చాట్ వాళ్ళు క్రియేట్ చేసిన కేవలం నేను ఇప్పటికే 4 మెసేజ్లు ఇన్పుట్ ఇస్తే కేవలం ఇంకా 16 ఇన్పుట్లు మాత్రమే ఉన్నాయి. అంటే మీరు ఈ చాట్ బోట్ని క్రియేట్ చేసి మీ వెబ్సైట్లో లైవ్ చేస్తే ఒక కస్టమర్ ఒక 20 క్వశ్చన్లు అడిగితే ఇంకా లిమిట్ అయిపోయినట్టు. నెక్స్ట్ పని చేయదు ఇది. మళ్ళీ మీకు ఏం చేయాలి ఇందులో, నెక్స్ట్ మీరు దీన్ని సబ్స్క్రిప్షన్ మోడల్ తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ మోడల్లో చూడండి, అప్గ్రేడ్ టు లైట్ $49 లేకంగా 3000 మెసేజెస్ వరకు పనిచేస్తుందంట. దానికి $49 అంటే $50 వేసుకున్న దాదాపు 4000 రూపాయలు ఖర్చు అవుతుంది. 4000 రూపాయలకి 3000 మెసేజెస్ మీకు రిప్లై ఇస్తుంది. యావరేజ్గా ఒక పర్సన్ చాట్ చేస్తే ఒక 1000 మంది రోజు 3 మెసేజ్లు పెడితే 1000 మంది హ్యాండ్ చేయగలుగుతుంది. మనకు కూడా ఈ చాట్ బోర్డ్స్ ప్రకారంగా ఎంత ఖర్చు అనేది మనకు ఐడియా లేదు. బట్ ఓవరాల్గా అయితే కొంచెం అమౌంట్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్గా డైరెక్ట్ 3000-4000 పెట్టేటప్పుడు. బట్ మీరు టెస్ట్ చేయాలంటే కూడా చూడొచ్చు. ఉచితంగా అయితే వరకు కొన్ని ఇమేజెస్ వరకు వస్తున్నాయి. లేదంటే తర్వాత మీరు అమౌంట్ పెంచుకోవాల్సి వస్తే కనుక $50తో స్టార్ట్ అవుతుంది లైట్. తర్వాత బేసిక్ అంట దాని ఆప్షన్స్ ఇచ్చారంటే మీకు మెసేజెస్ బట్టి ఎన్ని మెసేజెస్ వస్తే దాన్ని బట్టి ప్రైజింగ్ అయితే ఆప్షన్ ఉంది. ఓవరాల్గా ఇది మనకి ఉచితంగా మీరు చాట్ బోట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు సమాచారం. మీరైతే ట్రై చేయండి. మీరు ఏదైనా ఒక ర్యాండమ్ వెబ్సైట్ చూసుకునే టెస్ట్ చేద్దాం అనుకున్నా టెస్ట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కన్నా కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.